ఈ మ్యూజిక్ ఎందుకు పెట్టానో సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుద్దండి. మీరు ఇన్‌కేస్ సినిమా చూసినట్టయితే కింద కామెంట్ చేసి అండ్ ట్రైలర్‌లో చూపించిన స్టోరీ వేరు అండ్ సినిమాలో యాక్చువల్‌గా ఉండే స్టోరీ వేరండి. హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ పక్కా మాస్ సినిమాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి రెట్రో మూవీ గురించి. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే మన హీరో హీరోయిన్ కోసం అన్నీ మానేసి అదే గొడవలు అవన్నీ మానేసి నార్మల్‌గా ఉంటాడనమాట. అండ్ నిజంగా మానేసాడా లేదా? అండ్ నెక్స్ట్ ఏమైంది అన్నది స్టోరీ. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ అయినా నచ్చింది. చాలామందికి ఇది నచ్చవు అలాగా. అండ్ ఇందులో ఏం బాగుంది అని మీరు నన్ను తిట్టుకోవచ్చు కూడా. అండ్ ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఈ మూవీలోని ఫస్ట్ 20 మినిట్స్ అండ్ లాస్ట్ 40 మినిట్స్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ట్విస్ట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ బాగా రివీల్ చేశారనమాట. అండ్ బాగుంటుంది. అండ్ సూర్య గారి పెర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో మనం చూస్తాం. అలాగే మన సూర్య గారు ఇందులోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని అయితే చెప్పారండి. అది మనకి క్లియర్‌గా కనిపిస్తది మన మూవీ చూస్తున్నంత సేపు. అండ్ కార్తీక్ సుబ్బరాజ్ గారు మీరు సూపర్ అండి. కానీ మిగతాదంతా చాలా స్లోగా అనిపిస్తది. అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండదు. అండ్ ఆ 40 మినిట్స్ వచ్చేంత వరకు చాలా డీసెంట్‌గా, ఓకేగా వెళ్తది. అండ్ వచ్చాక ఓకే. ఇది ఇందుకా? ఓకే. అది అందుకా? ఐడియా బెటర్‌గా ఉంది. ఎమోషన్ కూడా పండుతది మనకి. అండ్ మూవీ అయిపోయాక బాలేదని చెప్పలేము. అండ్ మూవీ అయిపోయాక బాలేదని చెప్పలేమండి. స్టోరీ సెటప్, బిల్డప్ అంతా బావుంటది గానీ, ఎగ్జిక్యూషన్ బాగోదు. కార్తీక్ సుబ్బరాజ్ గారు పాత మూవీస్ 'జిగర్తండ' ఉంది కదండీ! అండ్ ఆ మూవీలో కూడా అంతే. మనకి స్టార్టింగ్ స్లోగా ఉన్నా కూడా లాస్ట్‌లో అన్ని పాయింట్స్ కనెక్ట్ చేసి బాగుంటది మనకి. అండ్ ఆ టైప్‌లోనే ఉంటది ఈ మూవీ కూడా. పైగా ఈ మూవీ మనకి స్లోగా రెట్రో స్టైల్ మేకింగ్‌లోనే ఉంటదండి. రెట్రో స్టైల్ నచ్చుతది అంటే మీకు నచ్చుతది. లేకపోతే ఈ మూవీ మీకు నచ్చదు. అండ్ కొంచెం రెట్రోలో కాకుండా కొంచెం నార్మల్ స్టైల్‌లోనే మంచిగా ఎమోషన్స్ పండేటట్టు తీసుంటే అండ్ మంచిగా కనెక్ట్ అయ్యేలా తీసుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. అండ్ ఈ రెట్రో స్టైలు, స్లోలీనెస్ ఓకే అంటే మూవీ బావుంటదండి. లేదంటే లేనట్టే. అండ్ పూజా హెగ్డే గారి పెర్ఫార్మన్స్ అయితే మంచి రోల్ పడిందండి. పెర్ఫార్మ్ చేశారు ఆవిడైతే. అండ్ సాంగ్స్‌లో కూడా అదే 'బుజ్జిమా' సాంగ్ ఉంది కదా! ఆ ఒక్క సాంగ్ అయితే చాలా బావుంటది. అండ్ మిగతావన్నీ డీసెంట్‌గా ఉంటాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అన్నీ డీసెంట్‌గా ఉంటాయి. అండ్ సూర్య గారు కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా అంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారండి. అండ్ ఈ మూవీకి మేమిచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్. అండ్ పర్సనల్‌గా చెప్పుకోవాలనుకుంటే నాకైతే 3 స్టార్స్ ఇవ్వాలనుంది. అండ్ ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.